అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 40. మహేంద్ర గారి మాటలకి హితేషు, మధుర గారు, చిత్ర ముగ్గురు షాక్ అవుతారు. మహేంద్ర గారు ఇంటిలో నుండి వెళ్ళిపోమని చెప్పేసి లోపలికి వెళ్తుంటే చిత్ర పరుగున ఆయన ముందరికి వెళ్ళి, మావయ్య ప్లీజ్ అలా అనకండి, మీరు లేకుంటే మేము ఉండలేం మావయ్య అని ఆయన్ని పట్టుకుని ఏడుస్తూ, అత్తయ్య మీరైనా చెప్పండి, సార్కి మీరంటే ఎంత ప్రేమో మీకు తెలుసు కదా, మీరు లేకుండా ఆయన ఉండలేరు, ప్లీజ్ అత్తయ్య మీరు కూడా సార్ లేకుండా ఉండలేరు కదా అని రిక్వెస్ట్ చేస్తుంటే మధుర గారు, ఆయన కోపంలోనూ అర్థం ఉంది చిత్ర, మీ ఇద్దరు వద్దు అనుకున్నంత ఈజీగా మేము వద్దు అనుకోలేము, ఎందుకంటే పిల్లల విలువ మాకు తెలుసు, మేము పడిన బాధ మీరు పడకూడదు అనుకుంటున్నాం కాబట్టే ఇలాంటి పిచ్చి పని చెయ్యొద్దు అని చెప్తున్నాం అంటారు బాధగా. హితేషు కన్నీళ్లతో, మా పెళ్ళి కాకముందు నాతో ఒక మాట అన్నావు గుర్తుందా, చిత్ర చిన్నపిల్లరా, దాన్ని ఇబ్బంది పెట్టకు అని. ఒకవేళ చిత్రని నేను దగ్గర తీసుకోకుండా ఉండి ఉంటే తను ఇప్పుడు కడుపుతో ఉండేది కాదుగా, అప్పుడు కూడా ఇలానే బాధపడేదానివా అంటాడు. మధుర గారు, ఈరోజు కాకపోతే ఇంకొక రోజైనా జరిగేది కదా హితు అంటారు. హితేషు, నేను అదే అంటున్నా, ఈరోజు వద్దు అంటున్నా ఫ్యూచర్లో అంటుండగానే మధుర గారు కోపంగా, నీ గురించి మేము చాలా అంటే చాలా సఫర్ అయ్యాం హితు, మీరు కూడా మాలాగా బాధపడకూడదు అనే మా ఆలోచన, ఈ విషయంలో నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వకపోయినా పెద్దగా దీని గురించి ఆలోచించకపోయినా చిత్ర మాత్రం జీవితాంతం ఫీల్ అవుతుంది. ఎటువంటి అమ్మాయి అయినా తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని తనే చిదిమేసుకోవాలి అని అనుకోదు. చిత్రకి నువ్వంటే ప్రాణం, తన కడుపులో నీ ప్రేమకు ప్రతిరూపం పెరుగుతుందని ఆనందంలో ఉన్న అమ్మాయి నీకోసం ఒప్పుకుని నీకు నచ్చినట్లు చేసినా ఆ తర్వాత తన బాధని వ్యధని నువ్వు తీర్చలేవు అంటారు. హితేషు చిత్రవైపు చూస్తే తను ఏడుస్తూ, మీరు కూడా అలా అంటే ఎలా అత్తయ్య, మీరు లేకుండా సార్ మాత్రమే కాదు నేను కూడా ఉండలేను, మేము మీతోనే ఇక్కడే కలిసి ఉంటాం అని అలానే స్పృహ తప్పుతుంది. మహేంద్ర గారు తనని గమనించి కింద పడకుండా పట్టుకుని చిత్ర అనగానే హితేషు, మధుర గారు కంగారు పడి తన దగ్గరకు వెళ్తారు. హితేషు చిత్రని చేతుల్లో తీసుకుని కిందనే మధుర గారు రూమ్లో తీసుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి సౌమ్యకి కాల్ చేస్తుంటే మధుర గారు, మహి డాక్టర్ ప్రణతికి కాల్ చేయండి అని అంటారు. హితేషు, నేను సౌమ్యకి కాల్ చేస్తున్నానమ్మా అని కాల్ మాట్లాడటానికి బయటకు వెళ్తుంటే మధుర గారు, అవసరం లేదు, ప్రణతి ఉండేది పక్క స్ట్రీట్లోనే అని గట్టిగా చెప్పేసరికి హితేషు కాల్ కట్ చేస్తాడు. మధుర గారు చిత్ర పక్కన కూర్చుని తల నిమురుతూ, ఎందుకు ఇలా చేస్తున్నావు, వాడిని ఒప్పిస్తాను అని మాకు చెప్పి నువ్వే మనసు మార్చుకున్నావు కదే, వాడి మీద ప్రేమ ఇంకా పుట్టని నీ బిడ్డ మీద కూడా వద్దు అనుకుందా, వాడికంటే తెలియలేదు కానీ నీకేమైంది అని కన్నీళ్ళు పెట్టుకుంటారు. హితేష్ వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ దగ్గర కూర్చుని, మా ప్లీజ్ నువ్వు ఏడవకు, నేనేం చేస్తున్నా దానికోసమేమా, అది బిడ్డను కావాలి అనుకుంటే ఆ తర్వాత నాకు అది ఉండదుమా, నాకు అది కావాలి, నేను చచ్చేదాకా అది నా పక్కనే ఉండాలి, అందుకే ఇలా డిసైడ్ అయ్యాను అంటాడు. మధుర గారు అనుమానంగా చూస్తూ, అలాని ఎవరు చెప్పారు హితు అని అడుగుతారు. హితేషు, డాక్టరు తన రిపోర్ట్స్ చెక్ చేసి చెప్పింది అని అంటాడు. ఇక్కడ హితేష్ నుండి కాల్ వస్తుంటే సౌమ్య లిఫ్ట్ చేసే లోపే కట్ అవడంతో హితు ఎందుకు చేశాడు, చిత్ర అబార్షన్కి ఒప్పుకుందా అని ఆలోచిస్తూ హితేష్తో తను ఏం మాట్లాడిందో గుర్తు తెచ్చుకుంటుంటుంది. సౌమ్య, ఏంటి హితు అలా ఉన్నావు, చిత్ర ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అనుకుంటే ఇలా డల్గా ఉన్నావు ఏంటి అంటుంది. హితేషు, తను చాలా వీక్గా ఉందని, బేబీని మొయ్యలేదని, తన బాడీ చాలా సెన్సిటివ్, అందుకే ఈ సిచ్యువేషన్ని తట్టుకోలేదని తెలిసి కూడా తన గురించి ఆలోచించకుండా బేబీని కనమని ఎలా అంటాను సౌమ్య, తన ప్రాణం మీదకి వస్తుందని తెలిసి నా ప్రాణమైన నా క్రయింగ్ బేబీని నేను వదులుకోను, నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ అది దూరం అయితే మాత్రం నేను తట్టుకోలేను, అసలు బ్రతకలేను, అదంటే నాకు అంత పిచ్చి ప్రేమ, ఇప్పుడే పిల్లలు వద్దని చెప్పినా అది కన్సీవ్ అయ్యేసరికి ఫస్ట్ దాని మీద కోపం వచ్చింది, కానీ మా ఇద్దరి కలయికకు గుర్తుగా మా ప్రేమను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసే బేబీ తన కడుపులో ఉందంటే
చెప్పలేనంత సంతోషం. కానీ నాకు నా బిడ్డ కంటే నా భార్యనే ముఖ్యం. అందుకే తనకి అబార్షన్ చేయించాలనుకుంటున్నాను అంటాడు బాధగా. సౌమ్య, వాట్, అబార్షణ? అసలు చతురికి విషయం తెలిస్తే ఒప్పుకుంటుందా అంటుంది. హితేషు, ఒప్పుకోదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాకు ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది అని నవ్వి, నీకు తెలుసా సౌమ్య, తనకి పిల్లలంటే చాలా ఇష్టం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్లో నన్ను కూడా పట్టించుకోకుండా అన్వేషు పిల్లలతో తను కూడా అలానే చిన్నపిల్ల అయ్యి ఆడుకుంటుంటుంది. తన పిల్లలతో స్పెండ్ చేసే టైంలో నేను ఏం అడిగినా మీరే చేసుకోండి సార్ అంటుంది. రేపు మాకే పిల్లలు పుడితే నన్ను అసలు పట్టించుకోదేమో అనే భయంతో మా మధ్య ఎవరూ ఉండకూడదని అప్పుడప్పుడు స్వార్థంగా ఆలోచిస్తాను. అది నా జీవితంలోకి ఎంత త్వరగా వచ్చిందో అంతే త్వరగా నా ప్రాణం అయిపోయింది. మొదట్లో దాన్ని ఎప్పుడు చూసినా కోప్పడేవాడిని, ఎప్పుడు భయపెట్టేవాడిని, చిరాకు పడేవాడిని. అన్నీ భరించి నన్ను మాయ చేసి నా లైఫ్లోకి వచ్చేసింది. నేను చేసిన తప్పును కూడా సమర్థించి నన్ను నేను తక్కువ చేసుకోకుండా వాళ్ళ ముందర గిల్టీ ఫీల్ అవ్వకుండా చేసింది. నన్నులా యాక్సెప్ట్ చేసింది. అలాంటిది ఇప్పుడు అది నా కళ్ళ ముందర క్షణం కనిపించకపోతే చాలు బాధ, భయం అన్నీ వచ్చేస్తాయి. దానికి నా మీద ప్రేమ పుట్టాక నేను ఎక్కడ స్టేటసు, డబ్బు అంటూ దాన్ని దూరం పెడతానేమో అని అదే నన్ను దూరం పెట్టేసింది. ఆ క్షణం దాని మీద కోపం ఎక్కువయ్యి బాధ పెట్టాలని చూశాను. అప్పుడే దాని మీద ఉన్నది ప్రేమ అనేది అర్థమయ్యి నా బేబీ నా దాన్ని చేసుకునేలా చేసింది. డైలీ ఆఫీస్కి వస్తుంది, తనే తినిపిస్తుంది, నా వర్క్లో సగం అదే చేస్తుంది. హార్ట్ లేకుంటే మనిషి అలా బ్రతకలేడు, అలానే నేను కూడా అది లేకుంటే బ్రతకలేను అనేలా మార్చేసింది నన్ను అని చతురని తలుచుకుని ప్రేమగా చెప్తుంటే సౌమ్యకి మాత్రం హితేష్ చెప్పే వాటికి గుండెల్లో బాధ, కోపం ఎక్కువవుతుంటే మనసులో నేను నీ లైఫ్లోకి రావాలనుకునే కొద్దీ అది ఎంత కాంప్లికేటెడ్ పని అని చతుర గురించి, తన మీద ఉన్న నీకున్న ప్రేమ గురించి చెప్పి నన్ను బ్లాక్ చేస్తున్నావు హితు. నువ్వు తన మీద ఇంత ప్రేమను చూపిస్తుంటే నేనెందుకు తన ప్లేస్లో లేను అనే బాధ, తన మీద జల్సీ ఎక్కువవుతున్నాయి. వాటిని కోపంగా మారకుండా చూసుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు. ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి నీ భార్యగా నీ పక్కన ఉండాలి. చతుర మీద చూపించే ప్రేమను నేను కూడా పొందాలి అని ఆలోచిస్తుంటే హితేష్ బాధగా, చతురను ఒప్పించడానికి ఏం చేయాలో అర్థం కావటం లేదు సౌమ్య అంటాడు. సౌమ్య, తన బలం బలహీనత నువ్వే హితు, కాబట్టి నువ్వు అనుకుంటే తన్ని ఈజీగా ఒప్పించగలవు అంటుంది. నా మీద ఎంత ప్రేమ ఉన్న, పిల్లంటే ఇష్టం ఉన్న ఏ అమ్మాయి కూడా అబార్షన్ చేయించుకోవడానికి ఒప్పుకోదు కదా సౌమ్య అంటాడు. సౌమ్య, నేను చెప్పినట్లు చెయ్యి, తను డెఫినెట్గా ఒప్పుకుంటుంది అంటుంది. హితేష్ కొంచెం హ్యాపీగా, అవునా, ఏం చేయాలో చెప్పు సౌమ్య, తన కోసం నేను ఏమైనా చేస్తాను అంటాడు. సౌమ్య, ఇదే మాట కొద్ది రోజుల్లో చతురు కూడా చెప్తుంది హితు. కాకపోతే నువ్వు అలా చేయలేవేమో అనే డౌటు, అండ్ అది నీకు కష్టం కూడా అంటుంది. హితేషు, కష్టమైనా పర్లేదు సౌమ్య, దానికోసం భరిస్తాను అంటాడు. చతురతో మాట్లాడకుండా కొద్ది రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేయి. మొదట తను కొంచెం బాధపడినా నీ మీద ప్రేమతో నీ కోసం ఏమైనా చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు దీనికి కూడా తప్పక యాక్సెప్ట్ చేస్తుంది. నేను చూసినంత వరకు చతురకి నువ్వు అంటే పిచ్చి. నువ్వు తనతో మాట్లాడకుండా కోపంగా ఉన్నట్లు యాక్ట్ చేసావు అనుకో అంటుండగానే హితేషు, అది చాలా బాధపడుతుంది సౌమ్య. ఏదైనా పనిలో ఉండి నేను ఒక్కరోజు తనతో సరిగా 1 గంట మాట్లాడకపోతేనే అది తట్టుకోలేదు. అలాంటిది కోపంలో మాట్లాడకుండా ఉన్నాను అంటే అమ్మో వద్దు, అది అలా ఉండే నేను కూడా చూస్తూ ఉండలేను. దానికంటే ముందు నేనే కన్విన్స్ అయిపోయి దానికోసం అదేమి అడిగినా యాక్సెప్ట్ చేసేస్తానేమో అంటాడు. సౌమ్య, కొద్ది రోజులు తప్పదు హితు, తన మనసు మారే వరకే కదా. తర్వాత నీ ప్రేమనంతా తన మీద చూపించు, అప్పుడు అన్నీ మర్చిపోతుంది. నీకు తను ముఖ్యం అంటున్నావు, అలాంటప్పుడు 10 రోజులు తను హ్యాండిల్ చేయలేవా? నీకున్న సొల్యూషన్ అదొక్కటే. ఎందుకంటే నీ కోసం ఏమైనా చేసే ఆలోచన తనకి రావాలి అంటే నువ్వు ఇలా చేయాల్సిందే అంటుంది. హితేష్ ఆలోచిస్తుంటే సౌమ్య మనసులో, మీ మధ్య దూరాన్ని నీకు దగ్గరయ్యేలా నేను యూజ్ చేసుకుంటాను హితు. నాకు తెలిసినంత వరకు పిల్లలంటే తనకు చాలా ఇష్టం. సో తను దీనికి ఒప్పుకోదు, నిన్నే కన్విన్స్ చేయాలని చూస్తుంది. ఆ తర్వాత మీ మధ్య గొడవ మొదలవుతుంది. అప్పుడు నా ప్లాన్తో నేను ఎంట్రీ ఇస్తాను. నీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనుకుంటుంది. హితేష్, ట్రై చేస్తాను సౌమ్య, తన కోసం నేను గట్టిగా ఉంటాను, ట్రై చేస్తాను అంటాడు. సౌమ్య నవ్వి, నువ్వేం చేసినా మీ ఇద్దరి కోసమేగా, మీ ప్రేమ కోసమేగా అంటుంది. హితేష్, సరే నేను వెళ్తాను. తను నా కోసం తినకుండా వెయిట్ చేస్తూ ఉంటుంది. నాకు తినిపిస్తే కానీ అది తిందు. దాన్ని పెళ్లి చేసుకున్న క్షణం నుండి నాకు ఇంకొక అమ్మాయి అయింది అంటాడు నవ్వుతూ. సౌమ్య కష్టంగా నవ్వి, ఇలా
ఎప్పుడూ నవ్వుతూ ఉండు హితు, నవ్వితే చాలా బాగుంటావు అంటుంది హితేష్ వైపు ప్రేమగా చూస్తూ. హితేష్ నవ్వి, నా క్రైమ్ బేబీ కూడా అదే అంటుంది. మా ఇద్దరి మధ్య పరిచయం అయ్యాక దాని ముందర నేను మొదటిసారి నవ్వడం చూసినప్పుడు ఇలానే అంది. మీరు నవ్వితే చాలా బాగుంటారు సార్, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి అని అని యూకేలో జరిగిన సీన్ గుర్తు తెచ్చుకొని చెప్తుంటే సౌమ్య మనసులో విసుగ్గా, రే హితు, నేను నీ కోసం చూస్తుంటే నువ్వు చతురు కోసం చూస్తున్నావు. నేను నీ గురించి ఏం మాట్లాడినా నువ్వు తన గురించి తీసుకుని వచ్చి మాట్లాడుతున్నావు అని మనసులోనే కోపాడుతున్నా పైకి కనిపించకుండా, సరే నాకు ఒక సర్జరీ ఉంది, మళ్ళీ మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.